హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ములక్కాడతో టమాటా వేసి ఉల్లిపాయ వేసి చాలా కర్రీస్ అయితే ట్రై చేస్తూనే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పాలతో కర్రీ చేశారా? చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూస్తారు కదా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ కూడా పట్టదండి ఆయిల్, 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. మిగిలిన పోపు దినుసులు అయితే అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇవి లైట్గా వేగిన తర్వాత కట్ చేసిన ఎండుమిరపకాయలు కూడా 2 వేసేసుకుంటున్నాను. ఇందులోకి మనం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి 2 వాడతామండి. ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ దర్బలు కూడా వేసేస్తున్నాను. ఇవి 2 వెల్లుల్లిపాయలండి. ఇలా దర్బలన్నీ ఒలిచేసుకొని చక్కగా వేసేసుకోండి. ఇప్పుడు కరివేపాకును పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కారానికి తగినట్టు. మనం పాలు వాడుతున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు, చూసుకుని వేసుకోండి. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి కారం ఎక్కువ లేవని కొద్దిగా వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి ఇలా చిన్న ముక్కలుగా వేసుకోవాలి. నేను ఇక్కడ 3-4 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అండి. ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఎంత ఎక్కువ ఉంటే ఉల్లిపాయలు రుచి అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికితే బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గి మెత్తగా అవుతాయి. మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించినట్టుగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిలోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలి. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ములక్కాళ్ళు ముందే ఉడికించేసుకుని వేసుకోవచ్చు, లేదు అంటే ములక్కాళ్ళని ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. మీకు ఏది కుదిరితే ఏది వీలైతే అది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే ములక్కాళ్ళు వేసేసి లైట్గా వేగేదాకా ఉంచుతున్నాను. ఉంచిన తర్వాత ఇలా మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను. కొంచెం మనకి ములక్కాడ కనుక మగ్గిందంటే ఒక 5 మినిట్స్ పాటు టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ ములక్కాడకి బాగా పడతాయి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి. పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాసుడు పాలు అయితే పోస్తున్నాను. చక్కగా మునిగేదాకా పోసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. చక్కగా పాలల్లో నుండి వాటర్ బాగా వస్తాయి కాబట్టి ఆ వాటర్తోనే ములక్కాళ్ళు అనేవి బాగా ఉడుకుతాయి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం చక్కగా ఇలా ఉడికించుకోండి స్లోగా, కొంచెం టైం పట్టినా కానీ. ఇప్పుడు మిగిలిన క్వాంటిటీలోకి తగినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలండి. మనం పాలతో చేసుకుంటున్నాం కాబట్టి కూర అనేది త్వరగా ఉప్పు ఎక్కువైపోతుంది. చూసుకుని తగినంత మాత్రమే వేసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా క్రీమీగా ఉడకటం స్టార్ట్ అవుతుంది. చక్కగా ఈ వాటర్తోనే మొత్తం ములక్కాళ్ళన్నీ కూడా మగ్గిపోయినాయి. ఈ వాటర్ అంతా కూడా లైట్గా ఎవాపరేట్ అయిపోయేదాకా ఉంచుకోవాలి పొయ్యి మీదే. అప్పుడు టేస్టీగా మన ములక్కాళ్ళ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది పాలతో. మరి ఈ కర్రీ కానీ మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీ అలాగే హెల్దీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.